అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం 'జాను అనే నేను నా స్నేహితురాలు'. పేట యుగంధర గారు రాశారనమాట. పేట యుగంధర గారి గురించి చెప్పాలంటే ఆయన చిన్నపిల్లల కథలు చాలా రాశారు. బాల సాహిత్యంలో చాలా మెరుగైన సేవలు అందిస్తున్నారు ఆయన. సో అందులో ఈ పుస్తకం గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఏంటంటే, కిందటి సంవత్సరం తానా ప్రచురణ, అదే మన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు, ప్లస్ మంచి పుస్తకం పబ్లిషర్స్ మన హైదరాబాద్ లోనే ఉంటారు. సో ఈ రెండు సంస్థలు కూడా ఉమ్మడిగా నిర్వహించిన ఒక కాంటెస్ట్ లో ఈ నవల బహుమతి తీసుకోవడం జరిగిందనమాట. సో ఇలాగా యుగంధర్ గారికి ఈ నవల కోసం బహుమతి దొరికింది అని అనుకున్నప్పటి నుంచి కూడా నేను ఈ నవల చదువుదాం అని అనుకున్నాను. సో మన లాస్ట్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి వెళ్ళినప్పుడు సో మంచి పుస్తకం స్టాల్లో ఈ పుస్తకం తీసుకోవడం జరిగింది. అండ్ నేను సరే బుక్ రివ్యూస్ కూడా చేద్దాము అని అనుకున్నప్పుడు ఏంటి అంటే, సో నా దగ్గర ఉన్న పుస్తకాలన్నింటిలోకి సో ఏ పుస్తకంతో మొదలు పెడదాం అని అనుకున్నప్పుడు నేను అనుకున్నది ఈ పుస్తకం. ఎందుకు అంటే యుగంధర్ గారు నేను డైరెక్ట్గా ఎప్పుడు పర్సనల్ ఆయన కలవలేదు, కానీ ఒకటి రెండు సార్లు ఆయనతో మాట్లాడడం జరిగింది. చాలా మంచి వ్యక్తి, చాలా మృదు స్వభావి. ఆయన రాసిన రాతలే కాదు, ఆయన మాట్లాడే మాటలు కూడా చాలా అంటే అవతల వ్యక్తికి చాలా ఒక కనెక్షన్ ఏర్పరిచే విధంగా ఉంటాయి అన్నమాట. సో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా యుగంధర్ గారి గురించి నేను ఒక 7 సంవత్సరాల కింద 10 ఏళ్ల కింద తెలుసుకున్నాను. సో అప్పటి నుంచి కూడా ఏంటంటే ఒక ఇమాజినేషన్ ఉంటుంది, పలానా ఇలా మన వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, రైటరు, ఆయన బాగా రాస్తారు అని వినేది ఉండేది. మధ్యలో 1-2 సార్లు కథలు చదివినప్పుడు కూడా నిజం చెప్పాలంటే ఆ 2 కథలు చదివినప్పుడు నాకు అంత ఎక్కువ ఎఫెక్ట్ అనిపించలేదు అంటే పేట యుగంధర్. ఎందుకంటే మేబీ చిన్నపిల్లల కథలు కదా, మేబీ ఆ టైంలో నేను అంత కనెక్ట్ అవ్వలేదేమో. సరే ఈ నవలకి బహుమతి వచ్చింది కదా, ఒకసారి చదువుదాము అని చెప్పి అనుకున్న తర్వాత ఈ పుస్తకం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఏం చేశానంటే, ఓకే పుస్తకం చదవడం మొదలు పెట్టిన తర్వాత దగ్గర 90 పేజీల పుస్తకం, 88 పేజీల పుస్తకం చదవడం మొదలు పెట్టిన తర్వాత ఏంటి అంటే, స్టార్టింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే తిరుపతికి సమీపంలో ఉండే ఒక పల్లెటూరి అమ్మాయి, ఒక చిన్న పాప, చదువుకునే అమ్మాయి. ఆ అమ్మాయి చుట్టూ గమనిస్తున్న పరిసరాలు ఏంటి, ఆ అమ్మాయికి ఉన్న ఆశయాలు ఏంటి, ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి, ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న డిస్క్రిమినేషన్ ఏంటి, పల్లెటూర్ల వాతావరణం ఎలా ఉంటుంది, మనుషుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, మనుషుల యొక్క కష్టాలు ఎలా ఉంటాయి, ఆ మనుషుల యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, ఇలాంటి అన్నిటి ద్వారా ఈ కథ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కథ స్టార్ట్ అయ్యి సో ఆ అమ్మాయి అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఏ విధంగా ప్రయత్నించింది, ఏ విధంగా సక్సెస్ అయ్యింది అనే విధంగా 90 పేజీల కథ అనేది నడుస్తుందండి. ఈ 90 పేజీలు అంతా కూడా ఏంటంటే, మీరు గట్టిగా కూర్చుంటే ఒక 2 గంటలు 3 గంటలు బాగా ఫాస్ట్ గా చదివే వాళ్ళని చదివేయచ్చు. అదే లేదు కొంచెం స్లోగా చదివే వాళ్ళైతే 4 hours 2-3 days డైలీ 1/2 hour 1 hour కూర్చున్నా సరే చదవచ్చు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఏమనిపించిందంటే, చిన్నప్పుడు స్కూల్స్ లో చదువుకునే టైంలో ఏంటంటే బాలల చిత్రాలు అని చెప్పి అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ ఏదైనా అవార్డు వచ్చిన మూవీస్ కి తీసుకెళ్లి అక్కడ సండే రోజు ఒక షో వేసేవారు అనమాట, ఫ్రీగా, డబ్బులు ఏమీ లేకుండా బాలల సినిమాలు చూపిస్తూ ఉండేవాళ్ళు. చూపిస్తే ఆ సినిమాలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. సో ఈ కథ చదివిన తర్వాత నాకు అనిపించిన మొట్టమొదటి ఫీలింగ్ ఏంటి అంటే, యుగంధర్ గారు రాసిన ఈ కథకి అలా ఒక బాలల చిత్రంగా తీస్తే బాలల్ని ఇన్స్పైర్ చేసేలా తీయగలిగే ఒక మంచి సత్తా ఉన్న నవలండి ఇది. ఎందుకంటే స్టార్టింగ్ లో బాగుంది, కథ అలా నడుస్తుంది ఏంటంటే మనందరం అనుకుంటా ఉంటాం. మధ్యలోకి వచ్చేటప్పటికి మధ్యలో కొన్ని పేజీల్లో నాకు పర్సనల్ గా బోర్ అనిపించింది. ఏంటి కథ అలా వెళ్తుంది అని అనిపించింది. కానీ క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి, ఎండింగ్ ఆఖరి పేజీలు చదివేటప్పటికి ఎలా ఉంది అంటే, నా కళ్ళంట నీళ్ళు రావడం మొదలు పెట్టాయి. సో ఒక రైటర్ సక్సెస్ అయ్యాడా లేదు అన్నది ఏంటి అంటే, ఏదో ఒక ఫీలింగ్ అండి. అంటే నవల ఎండ్ అయ్యేటప్పటికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, లేదంటే ఏదైనా ఒక కంక్లూజన్ అయినా రావాలి చదివే వాళ్ళ మైండ్ లో, రీడర్ మైండ్ లో ఏంటంటే ఓకే ఇది బాగానే ఉంది, కన్విన్సింగ్ గా అనిపించాలి. బట్ ఎస్పెషల్లీ బాలల నవలలో, అంటే చిన్నపిల్లల కోసం ఒక నవలలో కూడా చదివే వాడి కంట్లోంచి ఎక్కడో నీళ్ళు వస్తున్నాయి అని రాశారు అంటే, సో ఆయన రాతకున్న ప్రత్యేకత ఏంటి అనేది మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుభాష్ సార్ నవల అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇలాగే మీరు ఇంకా మంచి మంచి నవలు చాలా రాయాలి, ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఇంకా మీరు చాలా రచనలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో
చిన్నపిల్లల నవలని మీరు అనుకోవద్దండి. పెద్దవాళ్ళందరూ కూడా చదవాల్సిన విషయం ఉన్నటువంటి నవల ఇది. ఎందుకు అంటే మన థాట్ ప్రాసెస్ అంటే ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది సమాజంలో, మనం అబ్బాయిలను ఎలా చూస్తాం, అమ్మాయిలను ఎలా చూస్తాం అనే విషయాలు, చిన్న పిల్లల మనసులో రేగే ప్రశ్నలు, ఇలాంటి అన్నిటికీ సమాధానం లాంటిది ఈ పుస్తకం అనేది అనమాట. సో సమాజంలో ఎవల్యూషన్ వచ్చినప్పటికీ, ప్రజల ఆలోచన తీరు విధానం మారుతున్నప్పటికీ కూడా అక్కడక్కడ సామాజిక రుగ్మతలు అనేవి ఏంటంటే పట్టిపీడిస్తున్నాయండి. సో రచనల ద్వారా ఇలా పేటాయగుందర్ గారి అంటే మంచి పేటాయగుందర్ గారి లాంటి మంచి రచయితలు చేసే రచనల ద్వారా ఏంటంటే అటువంటి రుగ్మతల్ని పోగొట్టే ఒక అవకాశం అనేది కలుగుతుంది. సో ఇవందరూ కూడా మర్చిపోకుండా చదవండి ఈ పుస్తకాన్ని. ఎస్పెషల్లీ అమ్మమ్మలు నానమ్మలు అయితే ఈ రోజుల్లో మీకు మనవాళ్ళ దగ్గరికి ఉంటున్నారా ఉండట్లేదా అనేది కూడా తెలియట్లేదు. చాలా మంది ఉద్యోగాల కోసం పట్టణాల్లో సిటీకి వెళ్ళిపోతున్నారు, ఊళ్ళో అమ్మమ్మలు నాన్నమ్మలు ఊళ్ళోనే ఉంటున్నారు. ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సో మీ మనవాళ్ళకి ఒక మంచి కథ చెప్దాము అని మీరు ఎప్పుడైనా అనుకుంటూ ఉంటే ఇటువంటి బాల సాహిత్యం కథలు చదవండి. మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా మంచి కథలు చెప్పే అవకాశాన్ని కోల్పోవద్దు. సో యుగంధర్ గారు చాలా మంచి కథ రాశారు. ఇటువంటివి ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ రాయాలని, మేము చదవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి పుస్తకంతో మీ అందరి ముందు కలుద్దాం. సో ఈ సిరీస్ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలా మంది అడుగుతూ ఉంటారు, పుస్తకాలు చదివితే మనుషులైనా మారిపోతారా అండి, జీవితాలు మారిపోతాయా అండి అంటే ప్రతి పుస్తకం అనేది ఏంటంటే ఒక నిధి లాంటిదండి. ఏ పుస్తకం అన్నా సరే నిధి అనేది ఓపెన్ గా ఉండదు కదా, అది ఎక్కడో భూమి లోపల దాచిపెట్టి ఉంటారు దాన్ని, లేదంటే ఎక్కడో చాలా టఫ్ అంటే మనం చేరుకోవడానికి కష్టంగా ఉండే ప్రాంతాల్లో వాటిని భద్రపరుస్తూ ఉంటారు. బట్ పుస్తకాలు అనేవి ఏంటంటే అందరికీ దొరికే విధంగా పబ్లిక్ లో పెట్టిన నిధులు ఇవి. బట్ మీకు వాటిల్లో వెతికే ఓపిక ఉండాలి. మీరు అందులో ఉన్న మంచి పాఠాలను కానీ మంచి విషయాలు కానీ నేర్చుకోవాలనుకుంటే నిజంగానే తప్పకుండా ప్రతి పుస్తకంలో కూడా మనిషి జీవితానికి అవసరపడే ఏదో ఒక విషయం దాగి ఉంటుందన్నమాట. అది కొంతమందికి ముందు పేజీలో దొరకచ్చు, కొంతమందికి ఆఖరి పేజీలో, లేదంటే కొంతమందికి ఆ ప్రాసెస్ లో దొరకచ్చు. సో చదువుతూ ఉండండి అండ్ పుస్తకాలు చదవమని మీ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పేటాయగుందర్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చే వారం పుస్తకంలో మళ్ళీ కలుద్దాం. సో ఈ పుస్తకం మీకు కావాలనుకుంటే మంచి పుస్తకం పబ్లిషర్స్ దగ్గర దొరుకుతుంది. సో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యుగంధర్ గారు.